సో, ఫస్ట్ టాపిక్ వచ్చి నంబర్ సిస్టమ్ చూడండి ఒకసారి మనకి. నంబర్ సిస్టమ్స్ అంటే ఏముంటాయి? నంబర్స్ ఉంటాయి. ఏమేమి నంబర్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఒక్కసారి చూడండి. నంబర్ సిస్టమ్‌లో నంబర్స్, దీంట్లో రియల్ నంబర్స్, ఇమాజినరీ నంబర్స్. ఇమాజినరీ నంబర్స్ విచ్ కెన్ బి డినోటెడ్ ఆన్ ద నంబర్ లైన్. నంబర్ లైన్ అంటే ఇక్కడ దిస్ ఈజ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక సైడ్ రైట్ సైడ్ అయితే పాజిటివ్ వాల్యూస్ వెళ్తాయి. లెఫ్ట్ సైడ్ అయితే నెగెటివ్ వాల్యూస్ అవుతాయి. ఓకే. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అలా కంటిన్యూ. మీరు లోయర్ క్లాసెస్‌లో చదివి ఉంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి రియల్ నంబర్స్ ఇచ్చాడు. రియల్ నంబర్స్ +3, -7, 5, నెక్స్ట్ 9/13, 5/7, 0.06, 75, √5, √11 ఇవన్నీ రియల్ నంబర్స్. ఇమాజినరీ నంబర్స్ కెనాట్ బి డినోటెడ్ బై అన్ ద నంబర్ లైన్. అంటే రూట్‌లో మైనస్ వాల్యూస్ వస్తాయి ఇక్కడ. A ప్లస్ IB మీరు చదివింటారు ఇది లోయర్ క్లాసెస్‌లో. అంటే 12థ్‌లో వస్తదనమాట ఈ పాయింట్. ఓకే. -1 = I² అని కాంప్లెక్స్ నంబర్‌లో వస్తుంది మీకు. కాంప్లెక్స్ నంబర్స్ A ప్లస్ IB. రియల్ ప్లస్ ఇమాజినరీ. ఇక్కడ 5 అనేది రియల్ నంబరు. నెక్స్ట్ 3i అనేది ఇమాజినరీ. నెక్స్ట్ -1 = I² అవుతుంది. ఐని డబుల్ టైమ్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? I² అవుతుంది. ఇది -1 వాల్యూస్. ఓకే. రియల్ నంబర్స్, ఇమాజినరీ నంబర్స్ మీకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ రియల్ నంబర్స్‌లో 2 టైప్స్ ఉన్నాయి. దాంట్లో రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ ఎప్పుడైనా కానీ P/Qలో ఫామ్‌లో రాస్తాము. Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇన్ కేస్ Q ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది సార్? చెప్తా చూడు. ఎప్పుడైనా కానీ నంబర్ బై ఎనీ 0 వస్తే ఇన్ఫినిట్ అవుతుంది మనకి. అందుకే Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ P, Q ఆర్ ఇంటీజర్స్ అనమాట. అది పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు. ఇంటీజర్స్ 5/3, 13/1, -8/1, 0.555, నెక్స్ట్ 22/7, నెక్స్ట్ √9. √9 అంటే 3 కదా ఇక్కడ. సో ఇవన్నీ ఏమవుతాయి? రేషనల్ నంబర్స్. సో ఎవ్రీ న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఎ రేషనల్ నంబర్ అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎవ్రీ ఇంటీజర్స్ ఈజ్ ఎ రేషనల్ నంబర్స్ అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. 1ని 1/1 రాసుకోవచ్చు కదా! P/Q ఫార్మ్ వస్తుంది కదా! ఇక్కడ 2 తీసుకుందాం. 2ని 2/1 రాసుకోవచ్చు కదా! P/Q ఫార్మ్ వస్తుంది కదా! సో అన్ని న్యాచురల్ నంబర్స్ అన్ని రేషనల్ నంబర్స్ అని అవుతాయి. ఓకే. ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే P/Q ఫార్మ్‌లో రాయలేమనమాట. P/Q ఫార్మ్‌లో రాయలేం. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా జస్ట్ తెలుసుకోవాల. 0.1342607 ఇదన్నీ ఇర్రేషనల్ నంబర్. √2, √5, √10, √7, √11, √13, పై వాల్యూ 22/7 ఇవన్నీ ఏమవుతాయి? ఇర్రేషనల్ నంబర్స్ అవుతాయి. నెక్స్ట్ డెసిమల్ నంబర్స్ చూడండి. దీంట్లో డెసిమల్ నంబర్స్‌లో 3 టైప్స్ ఉన్నాయి. టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపిటేటింగ్ డెసిమల్ అనమాట. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపిటేటింగ్ డెసిమల్. ఇక్కడ చూడండి. నాన్ టర్మినేటింగ్ అనేది 2 టైప్స్ ఉంది. దీంట్లో రిపిటేటింగ్ ఉంది, నాన్ రిపిటేటింగ్ ఉంది. రిపిటేటింగ్ అంటే కంటిన్యూషన్ ఒకే నంబర్ అనేది 0.3333 అండ్ సో ఆన్ 1/3 అవుతుంది. 0.565656 అండ్ సో ఆన్ 56/99. ఇది గ్రూప్ డికి చాలా చాలా ఇంపార్టెంట్. రైల్వే ఎగ్జామ్స్‌కి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇది. ఎప్పుడైనా గానీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఒకే నంబర్ రిపీట్ అయితే 1/3 అవుతుంది. అంటే అది ఎట్లా అంటే 3/9 ఒక నంబరే వస్తుంది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.2222 అట్లా కంటిన్యూస్ 2/9 అవుతుంది. సింపుల్. 0.444444 వస్తే 4/9. ఓకేనా? ఇక్కడ 2 డిజిట్స్ వచ్చాయి చూడు. 565656 రిపిటేషన్ వస్తుంది. అందుకే 56/99 వస్తుంది. నెక్స్ట్ 3 డిజిట్స్ వచ్చాయి. అంటే ఒకే నంబర్. అంటే 137, నెక్స్ట్ 137, నెక్స్ట్ 137 అట్లా 137 ఎన్ని టైమ్స్ ఉంది? ఎన్ని టైమ్స్ రిపిటేషన్ అంటే 137 అనేది 3 డిజిట్స్ కాబట్టి 3,999 చేసుకోవాల. ఇక్కడ 56 అనేది 2 డిజిట్స్ కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ 56 అట్లే కంటిన్యూషన్. అది ఎనీ నంబర్ కావచ్చు. ఓకే. అది ఏం చేయాలా? నైన్స్ అనేవి 2 టైమ్స్ చేసుకోవాలా. ఇదేమవుతుంది? నాన్ టర్మినేటింగ్ రిపిటేటింగ్ డెసిమల్ అంటాం దీన్ని. ఇది ఇంపార్టెంట్ చూడండి. మా గ్రూప్ 2లో ఖచ్చితంగా వస్తుంది మీకు. రైల్వే ఎగ్జామ్స్‌లో కూడా అడుగుతారు. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపిటేటింగ్ డెసిమల్ అంటే √2 వాల్యూ 1.4142, √3 వాల్యూ 1.372 సారీ 732, 1.732, √3 వాల్యూ డైరెక్ట్ వాల్యూ 1.732. ఓకేనా? సో ఇది అనమాట. నెక్స్ట్ చూడండి. రేషనల్ నంబర్స్ కంటే ఇక్కడ ఏమవుతుంది? డెసిమల్ నంబర్స్‌లో రేషనల్ నంబర్స్ P/Q ఫార్మ్ వచ్చింది. ఇక్కడ ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే P/Q ఫార్మ్‌లో మనం రైట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంటీజర్స్ చూడండి. నేను దీంట్లో సింపుల్‌గా చెప్తా చూడండి. ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ హోల్ నంబర్స్ ఉంటాయి.
నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కంబైన్డ్ మిక్స్డ్ చేస్తే ఇంటీజర్స్ అవుతాయి. ఓకే, క్లారిటీ వచ్చింది. నెగిటివ్ నెంబర్స్, నాన్ నెగిటివ్ నెంబర్స్. నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్. హోల్ నెంబర్ అంటే జీరో. ఓకే, నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. జీరో చూడండి పాయింట్. నైదర్ జీరో అనే వాల్యూ పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఓన్లీ హోల్ నెంబర్ అనమాట. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ చూడండి. తెలిసిందే కదా న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1, 2. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిట్ వరకు. దీంట్లో ఈవెన్ నెంబర్స్ అంటే 2తో డివిజిబుల్ అయ్యేటివన్నీ ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ 2తో డివిజిబుల్ కానిటివన్నీ ఏమవుతుంది? విట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2, ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, ఇవన్నీ ఇంటీజర్స్ కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. అంటే ఒకసారి ఆడ్ నెంబర్ తీసుకుందాం, ఎనీ ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం, నెక్స్ట్ 9 తీసుకుందాం. ఎంత వచ్చింది? 27. ఇది కూడా ఆడ్ నెంబరే కదా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ 7 తీసుకోండి, 35. ఇది ఆడ్ నెంబరే కదా. 35 అనేది ఆడ్ నెంబరే కదా. నెక్స్ట్ ఆడ్ నెంబర్, నెక్స్ట్ ఈవెన్ నెంబర్. ఇప్పుడు ఈవెన్ నెంబర్ తీసుకుందాం. 3 ఇంటూ 6, ఆడ్ ఇంటూ ఈవెన్ ఏమవుతుంది? 18. ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇది జనరల్గా తెలుసుకోవాలా. అదే ప్లస్ ఆర్ మైనస్ చేస్తే, ఇప్పుడు ఇందాక నేను చెప్పింది పాయింట్ మల్టిప్లికేషన్లో, అదే అడిషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 3 = ఎంత అవుతుంది? 8. ఇదే ప్లస్ ఆర్ మైనస్ 5 - 3 చేస్తే 2. రెండు ఈవెనే వచ్చినాయి చూడండి పాయింట్. ఓకేనా? అలాగా ఆడ్ ప్లస్ ఆర్ మైనస్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది? ఈవెన్. ఈవెన్ ప్లస్ ఆర్ మైనస్ ఈవెన్ ఏమవుతుంది? ఈవెనే అవుతుంది. ఆడ్ ప్లస్ ఆర్ మైనస్ ఈవెన్ ఏమవుతుంది? ఆడ్ అవుతుంది. ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఆడ్ నెంబర్ మనం యాడ్ చేయడం వలన అది ఈవెన్గా మారిపోతుంది. ఓకే, ఆడ్లోంచి అడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఈవెన్ ఆడ్. ఓకే, చూడండి ఒకసారి నీట్గా చెప్దాం. ఆడ్ ప్లస్ 2 ఆడ్లు ఉంటే ఆడ్ ప్లస్ ఆడ్ = ఈవెన్. అది ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఏమవుతుంది? ఈవెనే అవుతుంది. ఒకసారి చూద్దాం కావాలంటే. 4 + 2 = 6. 4 - 2 = 2. సింపుల్, ఈవెన్ నెంబర్ వచ్చింది కదా. ఇది జనరల్గా మీరు తెలుసుకోవచ్చు, జనరల్ ఐడియా డైరెక్ట్గా అనమాట. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ చూడండి. ప్రైమ్ నెంబర్స్ అండ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. న్యాచురల్ నెంబర్స్ వచ్చి ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అది ఏమేమి ఉంటాయి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. చూడు ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 అనే నెంబర్ తీసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ 4 అనే నెంబర్ తీసుకుంటా. 3తో 1 3 జా 1 పోతుంది. ఇంకేమన్నా పోతుందా? నెక్స్ట్ ఇది చూడండి 4 అనేది 2 2 జా, అంటే ఇక్కడ 2 ఉంది, 1 ఉంది. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఏమవుతుంది? అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓన్లీ 1 నెంబర్ అంటే ఇక్కడ ఇచ్చినాను. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు 3 1 మాత్రమే ఉంది. నెక్స్ట్ 2 1, నెక్స్ట్ 5 1, నెక్స్ట్ 7 1. 6 చూడండి. 6 అంటే 2 పోతుంది, 3తో పోతుంది, అంటే డివిజిబుల్ అవుతుంది. 6 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ చూడండి ఈవెన్ నెంబర్స్. ఈవెన్ ప్రైమ్ నెంబర్, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. 3 5 7 ఓన్లీ పేర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ ప్రైమ్ నెంబర్. చూడండి 3 5 7. 9 అనేది ప్రైమ్ నెంబరా లేదా ఆడ్ నెంబరా లేదా కాంపోజిట్ నెంబరా? ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. 9 అనేది ఏ నెంబర్ చెప్పండి. ప్రైమ్ నెంబర్ అవుతుందా 9 అసలు? చెప్పండి, కాకపోతే ఎందుకు? నెక్స్ట్ 11 అనేది చూడండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓన్లీ పేర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు అసలైన పాయింట్ చెప్తాను చూడండి. ప్రైమ్ నెంబర్స్ చూడండి. 2 3 5 7 11 13 23 61 67 97 ఎక్సెట్రా. ఇప్పుడు చూడండి ప్రైమ్ నెంబర్స్ 1 to 15 నుంచి 1 నుంచి 50 లోపల ఎన్ని ఉన్నాయి? 15. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ క్లాసెస్ చూస్తూ ఉంటే పెన్ను పేపర్ తీసుకొని నీట్గా నోట్స్ మెయింటైన్ చేయండి. చాలా యూజ్ అవుతుంది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ 5 నుంచి 100కి, 5 నుంచి 100కి ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. కావాలంటే కౌంట్ చేసుకోండి. ఇవి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి మనం, డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోవాలా. 1 నుంచి 50 లోపల ఎన్ని ఉన్నాయి? 15. 50 నుంచి 100 ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? 10. చూడండి మళ్ళీ. నెక్స్ట్ 1 to 100 డైరెక్ట్గా 2 అంటే 25. 1 to 200 అంటే 46. ఇప్పుడు చూడండి 1 to 200 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో.
21 ఉంది డిఫరెన్స్. 1 to 100, 100కి 100కి, 100కి 1000కి. నెక్స్ట్ 1 to 1000కి ఎన్ని ఉన్నాయి? 168 ఉన్నాయి. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ చూడమ్మా. మళ్ళీ చెప్తాను చూడండి. 1 to 15 అయితే 15 ఉన్నాయి, 50 to 100 అయితే 10 ఉన్నాయి, 1 to 10 అయితే 1 to 100 అయితే 25 ఉన్నాయి, నెక్స్ట్ 1 to 200 అంటే 46 ఉన్నాయి, 1 to 1000 అయితే 168 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈచ్ ప్రైమ్ నంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ 6k plus or minus 1 ఫ్రమ్, బట్ ఎవరీ 6k plus or minus 1 ఫ్రమ్ మే నాట్ బి నెససరీ ప్రైమ్ నంబర్. అంటే ప్రతిసారి కాదు, కొన్ని కేసెస్లో జరుగుతాయి అది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 13 తీసుకుందాం. 13 అంటే 6 2 జా ప్లస్ 1, 6 2 ఎంత 12, 12 ప్లస్ 1 ఎంత ప్రైమ్ అయింది. నెక్స్ట్ 25 తీసుకుంటే కాదు, ప్రతిసారి కాదు, అది చెప్తాను ఇక్కడ. నెక్స్ట్ 7 తీసుకుందాం. 6 into 1 plus 1 వచ్చిందా 7. 8 తీసుకుంటే 6 into 1 plus 2 యాడ్ అవుతుంది, కావటం లేదు కదా. అదే పాయింట్ ఇక్కడ చెప్పింది. ఓకేనా, ప్రతిసారి అవ్వదు, కొన్ని కొన్ని కేసెస్లో అవుతుంది అని చెప్తున్నాడు. కాంపోజిట్ నెంబర్ అంటే ఇందాకే చెప్పాను, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నంబర్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ కాంపోజిట్ నంబర్. నెక్స్ట్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 అనేది ప్రైమ్ నంబర్ కాదు, కాంపోజిట్ నంబర్ కాదు. నెక్స్ట్ 4 అనేది స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్. నెక్స్ట్ 9 అనేది స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్. చూడండి, ఇందాకే నేను చెప్పాను, 9 అనేది ఏదో కామెంట్ చేయండి, మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ రిలేటివ్లీ ప్రైమ్ నంబర్ ఆర్ కో ప్రైమ్ నంబర్స్. చూడండి ఒకసారి, చూడండి, రిలేటివ్లీ ప్రైమ్ ఆర్ కో ప్రైమ్ నంబర్స్. రిలేషన్ చెప్తాను ఒకసారి. 2 ప్రైమ్ నంబర్స్, నథింగ్ ఈజ్ కామన్, దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 1. ఇది హెచ్సిఎఫ్ టాపిక్లో మీకు కన్ఫర్మ్గా వస్తుంది. హెచ్సిఎఫ్ అనేది 1 రావాలి మనకి. 2 నంబర్స్ ఇన్ నథింగ్ ఈజ్ కామన్, ఏది కామన్ ఉండకూడదు. 25 19, 16 9, 2 3, 11 13. చూడు, ఇప్పుడు 1 అనేది హెచ్సిఎఫ్ ఎట్ వస్తుందో చెప్తా చూడండి. 2 తీసుకొని 2తో డివిజిబుల్ చేయండి. 2 3 2, 2 1 జా 2. నెక్స్ట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ 2, 1 2 జా 2 కదా, 0 వచ్చిందా? 0 అనేది అప్పుడు ఏమవుతుంది? దిస్ ఈజ్ రిమైండర్. ఇక్కడ ఏ నెంబర్తో డివిజిబుల్ అయి ఉంటుందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. అదే కదా, ఇక్కడ ఏం నెంబర్స్ ఉన్నాయి? ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 2 ప్రైమ్ నెంబర్స్కి ఏముండాలా? హెచ్సిఎఫ్ అనేది 2 నంబర్స్కి నథింగ్ ఈజ్ కామన్ అనేది ఏముండకూడదు. దాని హెచ్సిఎఫ్ ఎంత ఉండాలా? 1 ఉండాలా. 25 19, 16 9, 2 3, నెక్స్ట్ 11 13. ఇవన్నీ కో ప్రైమ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఏమంటాము? కో ప్రైమ్స్ అని చెప్తాం. 16 9, 2 3. ఇంకొక కేసు ఏంటంటే, కో ప్రైమ్స్ ఎలా అవుతాయి సార్ అంటే, దాని హెచ్సిఎఫ్ ఎన్ని ఉండాలా? 2 నంబర్స్ ప్రైమ్ నెంబర్సే కావాల్సిన పని లేదు. 16 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కానీ 9తో 16 డివిజిబుల్ చేద్దాం. 9 1 జా 9, ఎంత వచ్చింది? 7 వచ్చింది. నెక్స్ట్ 7 9, 7 1 జా 7, నెక్స్ట్ ఎంత? 2. ఇక్కడ డివిజిబుల్ చేస్తున్నా. నెక్స్ట్ 2, నెక్స్ట్ 2 3 జా 6, నెక్స్ట్ 1 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలా? 2ని దించండి ఇట్లా. నెక్స్ట్ 1 2 జా 2 0. సో ఇక్కడ ఏమొచ్చింది? హెచ్సిఎఫ్ ఎంత? 1. చూడండి, ఫైనల్గా చేస్తే ఇక్కడే చెప్పచ్చు. 9కి 7కి వచ్చినప్పుడే 2 ప్రైమ్ నెంబర్స్. గుర్తుపెట్టుకోండి, 2 ప్రైమ్ నెంబర్స్కి అది 2, 3 కావచ్చు, 3, 5 కావచ్చు, 5, 7 కావచ్చు. ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత ఉంటుంది? 1. హెచ్సిఎఫ్ టాపిక్లో కూడా వస్తుంది ఈ పాయింట్. ఓకే, దాన్నే ఏమని చెప్తున్నాడు? ఒక ప్రైమ్ నెంబర్ 25 19, 16 9, 2 3 అవి కో ప్రైమ్స్ అవుతాయని చెప్తున్నాడు. దాని హెచ్సిఎఫ్ ఈ 2 ప్రైమ్, కో ప్రైమ్ అంటే 2 నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. వాటిని ఏమన్నా కో ప్రైమ్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. చూడండి, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం లేదు, ట్విన్ అంటే ఏమి? 2 ప్రైమ్ నెంబర్స్, గ్యాప్ బిట్వీన్ 2, 3 5, 5 7, 11 13. ఇవన్నీ ఏమవుతుంది? ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇవన్నీ తెలుసుకోవాలా సార్ అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. ఇవన్నీ బేసిక్స్ అనమాట. నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్. చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎక్స్క్లూడింగ్ దట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్, దెన్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ నెంబర్. చూడండి, ఇప్పుడు చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఏమంటున్నాడు? ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎక్స్క్లూడింగ్ దట్ నంబర్ అంటే వదిలేసి ఈజ్ ఈక్వల్ టు ద నంబర్, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 ఎంత? 6 వచ్చింది. 6 ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. 6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. చూడండి అక్కడ. నెక్స్ట్ 28 చూడండి, 1 +
2 + 4 + 7 ప్లస్ అదే 1 + 2 ఎంత అవుతుంది 3 + 4 7 7 + 7 14 14 + 14 28 ఈ 28 అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ చూడండి అంటే ఇక్కడ చూడండి 28 చూడండి 28 అంటే 2 14 జా నెక్స్ట్ 2 7 జా నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా 1 7 జా వచ్చిందా 1 7 జా ఇప్పుడు చూడండి 4 కూడా కదా ఇవన్నీ ఫ్యాక్టర్స్ 4తో కదా 4 కూడా కదా సో 1 2 3 4 7 14 ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ అడిషన్ చేస్తే ఏమవుతుంది మనకి 28 రావాలా దాన్ని ఏమన్నా పర్ఫెక్ట్ నెంబర్ అంటున్నాడు ఇప్పుడు చూడండి 1 2 3 ఈ 3 మల్టిప్లై చేద్దామా ఫ్యాక్టర్స్ వచ్చినాయి 1 + 2 + 3 ఎంత 6 వచ్చేసిందా దాన్నే పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్తున్నాడు ఇక్కడ నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ 6 28 496 8128 దీంట్లో స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఏంది 6 స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఏంది 6 అనమాట సో 28 496 8128 డైరెక్ట్గా అడుగుతాడు చూడండి ఎగ్జామినేషన్లో నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ కరెక్టే కదా ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ ఇందాకే చదివినాం కూడా నెక్స్ట్ P × Q ఈజ్ ఈవెన్ P అండ్ Q ఆర్ ఆల్వేస్ ఈవెన్ చూడండి ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 2 × 4 2 4 ఎంత 8 రెండు ఈవెనే వచ్చేసినాయి కదా P అనేది ఈవెను Q అనేది కూడా ఈవెనే 8 వచ్చేసింది √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ దీంట్లో ఏంది మరి ఆన్సర్ చూడండి ఏం ఆన్సర్ మరి ఆన్సర్ సి కదా ఆప్షన్ నెంబర్ సి అంటాడు విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటాడు చూద్దాం ఒకసారి ఒక్క నిమిషం P × Q ఈవెన్ అయితే P అండ్ Q ఆర్ ఆల్వేస్ ఈవెన్ అవుతాయా చూద్దాం అంటే ఇక్కడ చూడండి ఇంకో కేసు ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 × 6 ఇక్కడ కూడా 8 పోయిందా 18 అనేది ఇక్కడ ఈవెన్ వచ్చింది చూడండి ఇక్కడ చూస్తే అదే కేసు కండిషన్ ఇక్కడ ఓకేనా అంటే రాంగ్ అనమాట ఇది ఆడ్ ఇంటూ ఈవెన్ ఏమవుతుంది ఈవెన్ ఆడ్ ఇంటూ ఆడ్ ఏమవుతుంది ఆడ్ నెక్స్ట్ ఈవెన్ ఇంటూ ఈవెన్ ఏమవుతుంది ఈవెనే ఓకేనా ఇది పాయింట్ ఇక్కడ P × Q అనేది ఈవెన్ అయితే P అండ్ Q అనేది ఆల్వేస్ ఈవెన్ అవుతాయా అంటే కండిషన్ కంటిన్యూషన్ ఉందా కాదు ఇంకో కేసులో కూడా వస్తుంది కదా దిస్ ఈస్ కేస్ 1 దిస్ ఈస్ కేస్ 2 నెక్స్ట్ చూడండి ఇఫ్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ దెన్ √n ఈజ్ ఏమవుతుంది √n అనేది ఏమవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది ఏమవుతుంది √n అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది ఇంకొక పాయింట్ ఏమంటే ప్రతిసారి √n అనేది ఇర్రేషనల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ √2 తీసుకుందాం ఇది ఇర్రేషనల్ అవుతుంది √3 తీసుకుందాం ఇక్కడ ఇర్రేషనల్ అవుతుంది ప్రతిసారి n అనేది న్యాచురల్ నెంబర్స్ అన్నారు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా మనకి చూడండి 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ సో ఒకసారి √4 తీసుకుందాం ఏమవుతుంది 2 కదా అయ్యేది √4 అంటే 2నే కదా అంటే ఇదర్ న్యాచురల్ నెంబర్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్ కూడా అవుతుంది ఆప్షన్ నెంబర్ డి చూడండి నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ టర్మినేటింగ్ decimal expansion of rational number is non-terminating, decimal expansion of irrational number is terminating, next decimal expansion of irrational number is non-terminating and non-repetiting అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి కరెక్ట్ అని డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది ఇర్రేషనల్ నెంబర్లో ఉంది నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపిటేటింగ్లో కూడా ఉంది సో మీరు ఒక్కసారి వీడియో ఒకసారి స్క్రాల్ చేసి చూడండి అన్నమాట రేషనల్ అనేది టర్మినేటింగ్ ఉంది నాన్ టర్మినేటింగ్ ఉంది అదే ఇర్రేషనల్ ఓన్లీ నాన్ టర్మినేటింగ్ ఉంది ఓకే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపిటేటింగ్ డెసిమల్ ఇది ఎక్కడ ఉందో చూడండి ఒక్కసారి పైన చెప్తా చూడండి చూడండి ఇదే క్వశ్చన్ అడిగింది నాన్ టర్మినేటింగ్ నాన్ రిపిటేటింగ్ డెసిమల్ అది పాయింట్ ఓకే అదే అడిగింది అక్కడ ఎన్ని పేపర్స్ అయినాయి నెక్స్ట్ చూడండి ఆల్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 110 ఆర్ మల్టిప్లైడ్ టుగెదర్ వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఈస్ ప్రోడక్ట్ వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ ప్రోడక్ట్ అంటున్నాడు అంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ అనేది చేద్దాం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ 6 4 చేద్దాం 6 4 ఎంత 24 1 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది కదా వన్స్ ప్లేస్లో ఉండేదంతా యూనిట్ డిజిట్ అవుతుంది అది 4 అవుతుంది ఇప్పుడు చూడండి ఆల్ ఆడ్ ప్రైమ్ నంబర్స్ అప్ టు 110 ఆర్ మల్టిప్లైడ్ టుగెదర్ వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ దిస్ ప్రోడక్ట్ అన్నాడు ఓకే
ఏమంటాడు, వాట్ ఈస్ ద మల్టిప్లైడ్ టుగెదర్ అంటారు ఆల్ ఆడ్ ప్రైమ్ నంబర్స్ అప్ టు 110. ఫర్ ఎగ్జాంపుల్ తీద్దాం ఒకసారి, అప్ టు ఎంతవరకు అంట 110 వరకు. ఒక్క నిమిషం. సరే, ఫస్ట్ మనము ప్రైమ్ నెంబర్స్తో మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత 3. ఇంకో పాయింట్ ఇక్కడ బాగా చూడండి, క్వశ్చన్ చదవండి. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అడిగినాడు. ఆడ్ ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ కాదు. 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఆల్సో ఈవెన్ నెంబర్ కూడా. సో ఆడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. 3, 5, 7, 11, 13, 17 అండ్ సో ఆన్. ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ 3, 5 ఉంది కదా, 5తో ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తామో 5 ఎండ్ విత్ 5 వస్తుంది. ఎట్లా సార్ అంటే 3 × 5, 3 5 ఎంత 15. నెక్స్ట్ 7 5 35, 11 5 55, 13 5 65. చూడండి ఎన్ని వస్తున్నాయో. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, యూనిట్ డిజిట్ అనేది నేను ఇందాకే చెప్పిన ఎండ్ విత్ 5 అంటే ఏమవుతుంది స్టార్టింగ్లో, ఆప్షన్ నెంబర్ సి. చూడండి నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, what is the value of for which x and x plus 1, x plus 3 all are prime numbers? What is the value of x, x plus 1, x plus 3? For example చూడండి, మన కంటిన్యూషన్ కావాలి ఇక్కడ. సో ఇంకోటి ఏమన్నాడు, ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ఏమన్నాడు, ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. 2 + 1 ఎంత 3. నెక్స్ట్ 2 + 3 5. ఇక్కడ 2 పెట్టేస్తున్నా. 2 + 1, నెక్స్ట్ 2 + 3 ఎంత వచ్చింది, 2, 3, 5. సో ఎగ్జామ్ ఎంత అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 2. సరే ఇక్కడ చూసి చెప్పేస్తున్నాడు. ఎట్లా సార్ ఇప్పుడు 1 పెట్టచ్చు కదా అనేది డౌట్ వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ కండిషన్ ఏం, ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్తున్నారు మనకి. సో 1 కూడా తీసుకుందాం. 1 + 1 ఎంత 2. నెక్స్ట్ 1 + 3 ఎంత 4. చూడండి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా ఇక్కడ, ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్ సాటిస్ఫై అవుతుందా, కాలేదు. నెక్స్ట్ చూడండి 0 + 1 ఎంత 1. నెక్స్ట్ 0 + 3 ఎంత 3. ఓన్లీ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్, 1 కాదు ఇక్కడ. నెక్స్ట్ 101 కూడా చెక్ చేద్దాం. 101 ఫస్ట్, నెక్స్ట్ 102, నెక్స్ట్ 101 + 3 ఎంత 104. ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కాదు. ఇక్కడ మన కండిషన్ ఏమి ఇచ్చింది, ఓన్లీ 2 తీసుకుంటే మాత్రమే అక్కడ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి 6th క్వశ్చన్. n² - 33, n² - 31 and n² - 29 are prime numbers. Then what is the number of possible values of n where n is an integer? n అనేది ఒక ఇంటీజర్ అయితే అన్ని పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ n వస్తాయి అని అడుగుతున్నాను. ఒక్కసారి చూద్దాం. n² - 33, n² - 31, n² - 29. చూడండి ఒక్కసారి. ఇక్కడ మనోడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈ వాల్యూస్ రాసుకొని వీటి మధ్య గ్యాప్ చూస్తాడనమాట. ఎంత ఉంది గ్యాప్, 2 ఉంది. ఓన్లీ గ్యాప్ ఎంత ఉంది, 2 ఉంది. ఈ కండిషన్ ఎక్కడో చూసినట్లుంది అని అంటారా. చూడండి నేను ఇందాకే స్టార్టింగ్లో ప్రైమ్ నెంబర్స్ చెప్పేటప్పుడు చెప్పాను మీకు, ఓన్లీ పేర్ ఆఫ్ గ్యాప్ విత్ 2 అన్నాడు కదా, ఇది యూజ్ చేస్తున్నాడు ఇక్కడ మనోడు. 3, 5, 7. సో n² - 33 + 2 కదా. నెక్స్ట్ ఇక్కడ +2. ఒక్కసారి చూడండి. సో n² - 33 అంటే ఎంత తీసుకున్నాడు, 3 తీసుకున్నాడు. ఫస్ట్ గ్యాప్ ఎంత తీసుకున్నాడు, 3 తీసుకున్నాడు. సరే ఇది ఒక్కటే తీసుకోవచ్చు అంటే ఇది కూడా తీసుకోవచ్చు. అన్నీ అదే తీసుకోవాలని రూల్ ఏం లేదు ఇక్కడ. ఒక్కసారి గమనించండి మీరు కావాలంటే. గ్యాప్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి 3, 5, 7 కదా. ఇప్పుడు నేను ఇది తీసుకోను, ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాను చూడండి. n² - 31 = 5 తీసుకుంటా. సో n² = 31 + 5 ఎంత 36. 36 అంటే +or-6 వస్తుంది కదా, స్క్వేర్ అవుట్ సైడ్ పంపిస్తే. లేదు సార్ ఇంకోటి కూడా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. చూడండి ఒకసారి, n² - 29 కూడా తీసుకోవచ్చు, =7 కదా. n² ఎట్లా తిరిగి తీసుకున్నా మీరు 36 వస్తుంది, +or-6 ఏ వాల్యూస్ తీసుకున్నా కానీ. ఓకే, అదే అబ్జర్వ్ కావాలా. కానీ నెగిటివ్స్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి, ఓన్లీ పాజిటివే. సో పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ ఎన్ని వస్తాయి, 6 వస్తుంది. ఓకేనా, ఇది నేను చెప్పేది.
నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంటే ఈ మోడల్ కూడా. నెక్స్ట్ 7th క్వశ్చన్, పార్ట్ 2 చేద్దామా? ఓకే, లాస్ట్ ఇది ఒకటి చూద్దాం. ద సమ్ ఆఫ్ 3 ప్రైమ్ నంబర్స్ ఈజ్ 100 ఇఫ్ one of exceeds another by 36, then one of the number is. చూడండి ఏమంటున్నాడు, 3 ప్రైమ్ నంబర్స్ కలిపి 100 అవుతాయంట. నెక్స్ట్ ఒకటి ఎక్సీడ్స్ అంటే మైనస్ చేయడం, అంటే ఎక్స్టెండ్ చేయడం, ఎంత అంట 36. వన్ ఆఫ్ ఇట్స్ నంబర్ ఈజ్ అంటే ఇంకొకటి ఏంది అవుతున్నాడు. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే సమ్ ఆఫ్ 3 నంబర్స్ ఎంత 100, సమ్ ఆఫ్ 3 నంబర్స్ ఎంత 100 అనమాట. ఆల్ ప్రైమ్ నెంబర్ ఎక్సెప్ట్ 2 ఆర్ ఆడ్ నంబర్స్, అవి ఏమేమో చూద్దాం, ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏందో చెప్పలేదు మనకి, ఫస్ట్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. నెక్స్ట్ ఎక్సీడ్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 36 ఈ లైన్కి. నెక్స్ట్ 1 నెంబర్ ఎంత 2 తీసుకుందాం, డైరెక్ట్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకుంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 38 అవుట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, చూడండి 38 అవుట్ సైడ్ పంపిస్తే ఎంత అవుతుంది, 62 అవుతుంది. డిఫరెన్స్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 62, ఓన్లీ 1x అంటే 31, డైరెక్ట్గా వేస్తారు చూడండి. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో ఎక్స్ ఈక్వల్ 31 అయితే ఇంకో నెంబర్ ఎంత 67, రెండు యాడ్ చేస్తే 31 ప్లస్ 36 67, ఇంకా ఫైనల్ 2 అనమాట. సో నన్ ఆఫ్ దిస్ డి, చూడండి ఆప్షన్ నెంబర్ డి అనమాట. ఓకే, ఒకసారి చూడండి 31 67 2 ఉందంటే లేదు. దీన్ని ఇంకో విధంగా చేయొచ్చేస్తారంటే ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి నాకు. నెక్స్ట్ చూడండి, ఇదంతా కండిషన్స్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ 2 consecutive integers is 1 is even, square of an odd integer is the form of 8n plus 1, which of one of the above statements is correct. ఈ స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ ఏది రాంగ్. సో ఆఫ్ 2 consecutive integers is 1 is even, ఒకటి ఈవెన్ అవుతుందా చూద్దాం అది కూడా. నెక్స్ట్ కన్జిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే ఏమి, కంటిన్యూషన్ నెంబర్స్ అనమాట. కన్జిక్యూటివ్ అంటేనే కంటిన్యూషన్ నెంబర్స్, అంటే 1 2 3 4 5. ఓకే, 1 ఈజ్ ఈవెన్ అంటున్నాడు, ఒకటి ఈవెన్ అవుతుందంటే అవుతుంది, ఒకటి ఆడ్ అవుతుందంటే ఆడ్ అవుతుంది, బోత్ 1 and 2. ఓకే, ఎక్స్ ప్లస్ 1 ఆడ్ అండ్ ఈవెనే కదా అయ్యేది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చూడండి, కన్జిక్యూటివ్ నెంబర్స్ రాస్తాను చూడండి నేను. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2 అండ్ సో ఆన్, ఎక్స్ ప్లస్ 3 అండ్ సో ఆన్. నెక్స్ట్ కన్జిక్యూటివ్ ఆర్ ఈవెన్ అంటే ఎక్స్ ప్లస్ 1 ఈవెన్, ఆడ్ అంటే ఈవెన్ అవుతుంది, అంటే ఏమవుతుంది ఆడ్ ఇంటూ ఈవెన్ అయితే ఈవెనే అవుతుంది. చూడండి 2 into 1 2నే కదా అయింది కదా, అలా అనమాట. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ చూడండి ఏమి ఇచ్చినాడు, స్క్వేర్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్స్ 18 plus 1 అవుతుందా చూద్దాం. 8n plus 1 కావాలంట స్క్వేర్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్స్, చూద్దాం. 5 స్క్వేర్ చూద్దాం 25. నెక్స్ట్ 7 స్క్వేర్ చూద్దాం, 7 6 8n plus 1 రావాలా, n ఈజ్ ఈక్వల్ టు 6 రావాలి అక్కడ, 8n plus 1 ఆడ్ ఇంటీజర్స్ ఈజ్. నెక్స్ట్ 845 అవుతుంది కదా. నెక్స్ట్ ఓకే, సో ఆప్షన్ నెంబర్ ఏం బోత్ 1 and 2 ఆర్ ట్రూ. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం, దీన్ని పార్ట్ 2 చేస్తాను, ఇంకా ఉన్నాయి, ఇలానే ఉంటుంది పరిస్థితి. చూడండి ఏదో చేద్దామంటే ఏదో ఉంది, ఇంకా వస్తూనే ఉంటాయి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ హ్యాస్ నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, ఇది మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయండి, మీరు ఏం ఆన్సరో చెప్పండి, మీరే కామెంట్ చేయండి, మీకు తెలుస్తుంది ఏమనేది. ఏం అడిగినాడు క్వశ్చన్లో, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ హ్యాస్ నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటేటింగ్ ఎక్స్పాన్షన్. మీరు క్లాస్ నీట్గా వినంటే నీట్గా ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్ చెప్పండి, క్లాసెస్ కంటిన్యూ చేద్దామా సార్ అని, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి, నెగిటివ్ కామెంట్స్ చేయొద్దంటే, నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఏం చేయను, బ్లాక్ చేసి పక్కన పడేస్తా. మళ్ళీ ఇంకొకసారి కామెంట్ చేసే కూడా ఉండదు, మీకు ఏం అడిగే కూడా ఉండదు. ఓకేనా. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వెయిట్ చేయండి, సెండ్ చేస్తా. అంతవరకు సైన్ ఆఫ్, గుడ్ నైట్.